హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా పాప వాళ్ళ స్కూల్లో ఫన్ యాన్యువల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ నేమ్ ఇచ్చిన 15 పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసే పేరెంట్స్ హోమ్ మేడ్ ఈటబుల్ స్నాక్స్ అనేవి చేసుకువెళ్ళాలి. లేదంటే మనం ఫన్ గేమ్స్ కూడా పెట్టొచ్చు. ఫన్ గిఫ్ట్స్ అంటే హోమ్ మేడ్ గిఫ్ట్స్ అనేవి కూడా తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా స్కూల్లో జరిగే ఈవెంట్స్కి పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తే పిల్లలు కొంచెం ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకని లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశాను అండ్ ఈ ఇయర్ కూడా ఆశిక హ్యాపీనెస్ కోసం అండ్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. లాస్ట్ ఇయర్ ఫెస్ట్ అప్పుడైతే నేను హనీ బ్రెడ్ టోస్ట్ అండ్ స్పైస్ బ్రెడ్ టోస్ట్ అనేది చేసుకువెళ్ళాను. ఈ ఇయర్ ఇంకొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా చూడడానికి పిల్లలకి అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి కాక్టైల్ ఫ్రూట్ స్టిక్స్ చేసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో ఇవైతే చూడడానికి పిల్లలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే గ్రేప్స్ నేను కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే పైన ఉన్న వైట్ వ్యాక్స్ లాంటిది ఈజీగా పోతుంది. తర్వాత 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసామంటే నీట్గా ఉంటాయి. సో ఆ విధంగా నేను బ్లాక్ గ్రేప్స్ కూడా క్లీన్ చేస్తున్నాను. నేను చూడడానికి కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. పైనాపిల్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, బనానా, ఆరెంజ్, వాటర్ మెలన్, ఈ 6 ఫ్రూట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇవైతే కొంచెం లాంగ్ టైం అయినా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్క బనానా ఒకటే కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు, కానీ మిగతావన్నీ కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి. ఫస్ట్ అయితే పైనాపిల్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే పైనాపిల్కి ఫ్రూట్ లోపల జ్యూస్ అంతా ఎక్కువ బాటమ్కి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. మనం కట్ చేసి ఇలా రివర్స్లో పెట్టామనుకోండి, మనకి ఫ్రూట్ మొత్తం ఈవెన్గా ఆ జ్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా మనం ఒక 10-15 మినిట్స్ ఉంచితే పైనాపిల్లో మొత్తం జ్యూస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి టేస్టీగా స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజెస్ ఒలిచేసి ఉంచుతున్నాను. ఇలా 1 by 1 అన్ని ఫ్రూట్స్ అనేవి మనకు కావాల్సినట్టు కట్ చేసుకుని ఒలిచేసి పెట్టేసుకుంటున్నాను. ఈ కాక్టైల్ ఫ్రూట్ స్టిక్స్ అనేవి ఆల్మోస్ట్ 90-100 వరకు చేయాల్సి ఉంటుంది. సో ఇవి కొంచెం టైం టేకెన్ కనుక కొంచెం ఎర్లీగా 4 కల్లా స్టార్ట్ చేశాను. 4:30 కల్లా నేను లెగిసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ మనకి కట్ చేయడానికి ఇంకా మనకి స్టిక్కి అవన్నీ గుచ్చిపెట్టడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో స్కూల్లో మేము 10 కల్లా అక్కడ స్కూల్లో అటెండ్ అయిపోవాలి కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. అండ్ అన్ని ఫ్రూట్స్ ఒకే టైంలో కొంచెం ఎక్కువగా తీస్తున్నాను కనుక వాటి పీల్ కూడా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటాను. సో ఆరెంజెస్ అనేవి అన్ని కరెక్ట్గా తీసి పక్కన పెట్టుకున్నామంట. పీల్ అనేది మనం పౌడర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, సో ఆరెంజ్ పీలు. అండ్ పైనాపిల్ పైన మనకి ఫ్లవర్ లాగా ఆకులాగా వచ్చింది కదా, సో వాటితో ఏంటంటే ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను, వస్తుందేమో. నెక్స్ట్ ఇంకా బనానా పీల్స్ అయితే మనం ఒక బకెట్లో వేసేసి వాటర్ పోసి ఉంచేసామనుకోండి, 1 day ఉంచేసి ఆ వాటర్ మనం ప్లాంటింగ్ చేసామనుకోండి, ప్లాంట్స్ వాటర్ పోస్తే సో ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకా వాటర్ మెలన్ అయితే మనం ట్యూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మనకి లోపల రెడ్ ఇంకా పైన గ్రీన్ తీసేస్తే లోపల వైట్ ఉంటుంది కదా మిడిల్లో. సో వాటిని ఏంటంటే చిన్న చిన్న ట్యూటీ ఫ్రూటీ ఎంత సైజులో ఉంటాయో ఆ సైజులో మనం చిన్న చిన్న కట్ చేసుకుని వాటర్లో ఉడకపెట్టేసి వాటిని మనం పంచదార పాకంలో వేసుకున్నాం అనుకోండి, సో స్వీట్గా అయిపోతాయి. ఇంకా వాటిని మనకి ఇష్టమైన కలర్స్ యాడ్ చేసుకుని డ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి ట్యూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోతుంది. ప్రజెంట్ అయితే చేసే ఆలోచన లేదు, ఎందుకంటే ఈ వింటర్లో అవి చేసామంటే పిల్లలు తిన్నారంటే ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది. సో ట్యూటీ ఫ్రూటీ అయితే చేయట్లేదు, అందుకే ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే పైనాపిల్ కట్ చేస్తాను. ఇదైతే చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట, ఎందుకంటే కొంచెం అన్నా మనకి ఉందంటే అవి నోరు కొట్టేసినట్టు ఉంటుంది పిల్లలకి. సో అవేం లేకుండా చక్కగా అంచుల నుంచి మొత్తం తీసేస్తున్నాను. ఈ పైనాపిల్స్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాటర్ మెలన్ అయితే ఏమైనా డిఫరెంట్ షేప్స్, యానిమల్ షేప్స్, ఫ్లవర్ షేప్స్ అలా అనుకున్నాను. బట్ ఫైనల్గా అయితే బటర్ఫ్లై ఒకటే చేశానమాట, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. సో ఫాస్ట్గా చేయాలని ఓన్లీ బటర్ఫ్లై అయితే అది అండ్ కట్ చేసిన తర్వాత కూడా చూడడానికి షేప్ అది ఒకటే మంచిగా కనిపిస్తున్నది. ఇక నుంచి చేసే ఓపిక లేక ఇవన్నీ కింద పెట్టేసి కూర్చుని చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలాసేపు అయింది ఇప్పటికీ. చేయటం ప్రాసెస్ అంతా సింపుల్గానే ఉంటుంది, బట్ టైం అయితే బాగా ఎక్కువ తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయ్యాయి. వాటర్ మెలన్ అయితే ఇలా బటర్ఫ్లై షేప్లో కట్ చేసి ఉంచాను. ఇలా కట్ చేయడానికి నా దగ్గర స్పెసిఫిక్ మోల్డ్స్ అయితే ఏం లేదు, జస్ట్ పిల్లలు టాయ్స్లో వస్తాయి కదా, సో అది తీసుకుని దాంతో కట్ చేశాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇవైతే స్టిక్ పెట్టేస్తున్నాను. సో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను ఏ కలర్ కాంబినేషన్లో పెడితే బాగుంటుంది, అంటే ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెడితే ఏ ఫ్రూట్ పెడితే చూడడానికి ఈ కలర్కి బాగుంటుంది అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. 1-2 చెక్ చేసుకుని ఫైనల్గా ఒకటి అనుకుని సో అవి పెట్టేస్తున్నాను. చూడడానికి అయితే బాగున్నాయి. యాక్చువల్గా నేను ఏంటంటే ఫ్రూట్స్తో ఇంకా డిఫరెంట్ చిన్న చిన్న యానిమల్స్ లాగా క్రాఫ్ట్ లాగా చేసుకుని వెళ్దాము, పిల్లలకి చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా అనుకున్నాను. బట్ అయితే అస్సలు టైం లేదు, అందుకనే ఇంకా ఇక్కడితో ఆపేశాను. సో ఫైనల్గా అయితే అనుకున్నన్ని వచ్చేసాయి. ఆల్మోస్ట్ 90 అబోనే ఉన్నాయి.
ఇవన్నీ చేయటం బాగానే ఉంది కానీ ఇవి స్కూల్కి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు. అంటే బాక్స్లో వాటిలో సెట్ చేస్తూ ఉంటే సైజ్ సరిపోవట్లేదు అండ్ అవి కూడా పాడైపోతున్నాయి. సో ఫైనల్గా అయితే పెద్ద బేషన్ లాంటివి దానిలో మిడిల్లో వాటర్ మెలన్ పై పాట్ ఉంటుంది కదా, సో అది పెట్టేసి చుట్టూరు ఇవి పెట్టేసి సెట్ చేశాను. చూడ్డానికి అయితే భలే ఉన్నాయి. నాకైతే చూడ్డానికి పికాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, అలా అనిపించాయి. ఫైనల్లీ ఆన్ టైంకి అయితే స్కూల్కి వచ్చేసాము. అండ్ ఈరోజు పింక్ కలర్ కాన్సెప్ట్ డే కూడా, సో అందుకని పిల్లలందరూ మంచిగా పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఫొటోస్ దిగుతున్నారు. నెక్స్ట్ స్నాక్స్ చేసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ ఐరిస్ బెస్ట్ చెఫ్ అని చెప్పేసి ఇలా హ్యాట్స్ అయితే పెడతారు. బాగుంది కదా, కొంచెం ఇన్నోవేటివ్గా క్యూట్గా అనిపించింది. ఇంకా పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరం ఇంకా మా స్టఫ్ పెట్టుకుని రెడీగా ఉన్నాము, పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా పిల్లలు స్టార్ట్ అవ్వగానే 1 by 1 సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయటమే. సో చక్కగా వచ్చి అందరూ క్యూట్గా భలే పెట్టించుకుంటున్నారు. అండ్ అందరూ పింక్ కలర్ వేసుకున్నారు కదా, గర్ల్స్ అయితే చాలా క్యూట్ అనిపించారు పిల్లలు. మా అశ్విక చదువుకునే స్కూల్ ఐరిస్ ఫ్లోరెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టడీసే కాకుండా మంచి మోరల్ థింగ్స్ కూడా నేర్చుకుంటారు. దానివల్ల ఏంటంటే సో వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఎలా ఉండాలి, కొంచెం ఇండివిజువల్గా వాళ్ళ పని వాళ్ళు ఎలా చేసుకోవాలని కూడా నేర్చుకుంటారు. ఇదిగోండి మా క్యూటీ పై మా అశ్విక ఎంత డిసిప్లైన్గా ఉందో. ఈ డ్రెస్లో అయితే భలే క్యూట్ అనిపించింది. నాకైతే మా చిన్నప్పుడు మేము వేసుకునే పొట్టి పొట్టి లంగా జాకెట్లు అయితే గుర్తొచ్చాయి. పిల్లలందరూ చక్కగా లైన్లో వచ్చి పెట్టించుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ మేమందరం చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకొచ్చాము. పిల్లలందరూ అన్నీ తినరు, వీటిలో కొన్నైనా సరే వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ అయితే ఉంటుంది. వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ హోమ్ మేడ్ ఫుడ్డే తీసుకొస్తారు. నేనైతే ఇలా ఫ్రూట్స్ తీసుకొచ్చాను. కొంతమంది ఫ్రూట్ కస్టర్డ్, గులాబ్ జామున్, కుకీస్, చిప్స్, పాయసం, పులిహార, లడ్డు, ఇంకా పాప్కార్న్ తెచ్చారు. హోమ్ మేడ్ డ్రింక్స్ చేసుకొచ్చారు. ఇంకా మంచూరియా, పాస్తా ఇవి కూడా చేశారు. సో వీటిలో ఫేవరెట్ థింగ్స్ తప్పకుండా ఉంటాయి వీళ్ళకి. చూస్తున్నారు కదా పిల్లలందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లలు ఇష్టంగా హెల్తీ ఫుడ్ తింటూ ఉంటే పేరెంట్స్కి వచ్చే సాటిస్ఫాక్షన్ అది మామూలుగా ఉండదన్నమాట, వేరే లెవెల్. సో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే ఈరోజు ఈ కిడ్స్ అందరినీ చూసి నా కడుపు నిండిపోయింది. ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఈ పిల్లలు అయితే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు డాన్స్ చేస్తూ. వీళ్ళతో పాటు వాళ్ళ టీచర్స్ కూడా కలిసిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మా అశ్విక ఏం చేస్తుందని చూడడానికి వెళ్ళాను. సో ఇక్కడ అశ్విక చక్కగా డ్రింక్ తాగుతున్నది అనమాట. యాక్చువల్గా తినదేమో అనుకున్నాను, ఆల్మోస్ట్ కొంతవరకు తినేసిందంట. ఇంకా మిగిలినవి అలా కవర్లో పెట్టేసి ఇచ్చారంట, ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళమని చెప్పేసి ఇంటికి చెప్తున్నారు నాకు. మా ఆంటీ ఇలా కవర్లో పెట్టేశారు నేను తినకపోతే అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వేరే పేరెంట్స్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా కిడ్స్ ఫుడ్ తిన్న తర్వాత వచ్చి ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఆల్మోస్ట్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ మేము తెచ్చిన ఏమైనా కొన్ని మిగిలి ఉంటే ఒకరికి షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ అందరి దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన స్నాక్స్కి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంతేకాకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు అశ్విక చెప్తుంది అనమాట నాకు, మా ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఇచ్చిన స్నాక్స్ చాలా బాగా నచ్చాయి మమ్మీ, అందరు తిన్నారు అని. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సో పిల్లలు తినటం కన్నా ఏం కావాలి. ఫైనల్గా పేరెంట్స్ అందరికీ అంత మేము గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. మేడం గిఫ్ట్లు అంటే ప్లాంట్సే ఇస్తారు. I too love plants. మా బాల్కనీలోకి ఇంకో మొక్క అయితే వచ్చేసింది. అండ్ ఈ పిల్లలు అయితే క్లాప్స్ కొడుతూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మన పిల్లల స్కూల్లో ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల మనకి మన పిల్లల ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్తో, ఇంకా వాళ్ళ పేరెంట్స్ మధ్య ఒక మంచి హెల్తీ రిలేషన్ అనేది పెరుగుతుంది. ఇలా కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వడం వల్ల మన పిల్లల గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. నేనైతే ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీ అందరికీ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి.